తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న దాంట్లో భాగంగా ఖమ్మం నగరానికి పట్టుకొమ్మలాగా నిత్యావసర వస్తువులో భాగమైనటువంటి కూరగాయల వ్యాపారం గత 25 సంవత్సరాల మధ్య ఈ మార్కెట్లో ఇక్కడ ప్రాంతాన్ని నమ్ముకొని బతికేటువంటి రిటైల్ వ్యాపారస్తులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ కమిషన్ వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్నటువంటి అమాలి సోదరులు, ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కార్మికులు, మొత్తంగా ఒక కుటుంబం లాగా ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకులు, ఆ విధంగా వరుసబాబులతోటి కుటుంబం జీవనం గత 25 సంవత్సరాల మట్టి ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా సుమారు 300 నుంచి 400 కుటుంబాలు ఈ మార్కెట్ నమ్ముకొని రిటైల్ వ్యాపారం చేసేవాళ్ళు. గతంలో ఎన్నో రకాల సంఘాలు వచ్చి పోయినా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా నిన్న జరిగినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో ఆ సోదరుడు కర్ణాటి సాయి, అదేవిధంగా పసుపులేటి రామారావు, అదేవిధంగా నాగయ్య, నాగమణి, తర్వాత నాలం గోపికృష్ణ ఘన విజయం సాధించినందుకు ఈరోజు కృతజ్ఞతగా వారిని అభినందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నగర వాసులకు తెలియజేయదు, ఇక్కడ రాజకీయాలు ఉండవు. ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని ఓడిపోయిన సోదరులను కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా లీడర్లని గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సహాయ సహకారాలు తీసుకొని మార్కెట్ అభివృద్ధికి అమాలీల కాడ కానీ రిటైల్ వ్యాపారస్తుల కాడ కమిషన్ పట్లతోటి రిక్షా కార్మికులతో గతంలో ఏ విధంగానైతే ఐకమత్యంగా ఉన్నామో భవిష్యత్తులో కాడ ఈ గెలిచినటువంటి మెయిన్ ప్యానల్ అయినటువంటి 5గురు మిగతా సభ్యులందరూ కలుసుకొని ఏకతాటిపై ఉండి ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా భవిష్యత్తులో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు అందరికీ అన్ని వర్గాల వరకు వారి సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా ఆ సంఘానికి తెలియపరుస్తూ యావత్ ప్రజానికం, అదేవిధంగా అధికార పక్షం అధికారులు, పాలకులు కూడా ఈ మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్కి ఉపయోగపడాలని మీ ద్వారా యావత్ జనాలకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాలం గోపికృష్ణ, ప్రెసిడెంట్ అభ్యర్థి కేకే కర్ణాటి సాయి గారు. నిన్న రిటైల్ కూరగాయల వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో, ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో మా ప్యానల్ మొత్తం 5గురు మెంబర్స్ కూడా అందరూ కూడా ప్యానల్ మొత్తం అందరూ గెలిచారు. దీనికి మన రిటైల్ కూరగాయల వ్యాపారస్తులు అందరూ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే హోల్సేల్ వ్యాపారస్తులు కూడా మాకు సహకరించారు. వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాకు సహకరించిన మా కూరగాయల మార్కెట్ వల్ల మా వ్యాపారస్తులందరికీ ముందు వ్యాపారంలో కానీ దేంట్లోనన్నా మాకు సహకరించబోయే మా కమిషన్ వ్యాపారాలకి మా ఊళ్ళకి అందరికీ మేము నిన్న విజయం సాధించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఇన్ని రోజుల నుంచి మేము ఒక 40 సంవత్సరాల నుంచి మేమందరం నా చిన్న వయసు నుంచి అందరం కష్టపడి మార్కెట్ని ఏర్పరచుకొని ఇక్కడ వరకు వచ్చాం. ఇవాళ కూడా మా వాళ్ళు మాకు బాగా సహకరించి మా వ్యాపారస్తులందరూ మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళందరికీ పాదాబంధనాలు తెలియజేస్తున్నాను. అందరూ ముందు కూడా అందరిని కలుపుకొని పోయి ఏ పనులున్నా అందరం కలిసి కట్టుకొని మా టీం మొత్తం చేస్తాం. మార్కెట్లో అధ్యక్షుడిగా విజయం జరిగిన కర్ణాటక సాయికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా 4 సభ్యులను కూడా గెలిచాం. ఈ టీము ముందు కూడా అభివృద్ధి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్కి పోయాం. మార్కెట్లో చిన్న సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం మా వంతు రిటైల్ కూరగాయల వ్యాపారస్తుల సలహాలు, మరి అలాగే కమిషన్ వ్యాపారస్తుల సలహాలు కూడా తీసుకొని ఈ మార్కెట్ అభివృద్ధి చేస్తామని మీ అందరూ ప్రామిస్ చేస్తున్నాం.